ఇప్పుడంటే పాచిపోయిన పిజ్జాలకి, బొద్దుగున్న బర్గర్‌లకి, ముంచుకు తినే పావు బాజీకి, వంపుకొని తినే పాప్‌కార్న్‌కి అలవాటు పడిపోయాం గానండి. అప్పట్లో ఈ పకోడీ లేనిదే ఏ పని అయ్యేది కాదండి. ఇప్పుడంటే ఇంటికి ఎవరైనా వస్తుంటే సోఫాలో పక్కనే కూర్చొని సోగ్గా సెల్ ఫోన్‌లో, స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ పెట్టేస్తున్నాం గానీ, అప్పట్లో ఎవరైనా ఇంటికొస్తే చాలు కడుక్కున్న కాలు తడారేలోపు చటుక్కునెళ్లి లటుక్కున ప్లేట్ నిండా పకోడీ పరుచుకొచ్చేసేవారండి. ఒక్క మాటలో చెప్పాలంటే మధ్యాహ్నం 3 గంటలకు తినే స్నాక్స్ దగ్గర నుంచి రాత్రి మందులోకి మంచింగ్ వరకు పకోడీ పేరు తలవకుండా రోజు గడిచేది కాదనుకోండి. వర్షం పడిన పకోడీ, ఇంటికి చుట్టాలు వచ్చిన పకోడీ, బయట ఏమైనా తినాలన్న పకోడీ, పిల్లలు స్కూల్కి స్నాక్స్ పట్టుకెళ్లాలన్న పకోడీ, పండక్కి ఇంటికి వచ్చిన అల్లుడికి పకోడీ, ఆఖరికి పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుక్కి కూడా పకోడీయే. ఇప్పుడంటే పకోడీయా అని చీపుగా చూస్తున్నారేమో గానండి. అప్పట్లో పకోడీ అంటే ప్రేమానురాగాలకి పెట్టిన పేరండి. పకోడీ లేకుంటే ఏ పని అయ్యేది కాదు. పకోడీని ఇష్టపడిన వారంటూ ఉండేవారు లేరు. ఇంతకీ ఈ పకోడీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.